యోగ వాసిష్టంలో ఒక కథ వచ్చింది. గురువు మహిమని చెప్పేటువంటి ఒక కథ. అక్కడ శ్రీరాములు వారు అడుగుతారు, చూడాలోపాఖ్యానంలో చూడాలా తల్లి ఉపదేశం చేసినా కూడా భర్తకి శిఖిధ్వజుడికి అర్థం కాలేదే, ఏమిటి కారణము? ఆవిడ మహాయోగిని. మనం జయలక్ష్మీ మాత చరిత్ర చదివితే, కథ చదివితే ఎలా అనిపిస్తుందో అలాగే ఉంటుంది చూడాలాదేవి కథ. అంత మహాయోగిని చెప్పినా కూడా ఈయనకి బుర్రకెక్కలేదు, ఈయన తెలుసుకోలేదు అంటే సామాన్యుల సంగతి ఏమిటి అని అడుగుతాడు శ్రీరాముడు. ఇక గురువులందరూ కూడా యోగులే కాలేరు కదా, సామాన్యంగా ఉపదేశం చేసే గురువులు ఉంటారు లోకంలో, మనకి లెక్చరర్స్ టీచర్స్ ఉన్నట్టుగా. మరి అటువంటి గురువులు మనకు ఉపదేశం చేస్తే ఎలా ఎక్కుతుందా అని అడుగుతాడు శ్రీరాముడు. చెప్పేవాళ్ళు సామాన్యులుగా ఉండి వినేవాళ్ళు సామాన్యులుగా ఉంటే మరి అది మన బుర్రకు ఎట్లా ఎక్కుతుంది అని అడుగుతాడు శ్రీరాముడు. ఎంత మంచి ప్రశ్న. ఆ యోగిని మాత చెప్తేనే ఎక్కలేదు శిఖిధ్వజుడికి అని అంటే ఆయన ప్రశ్న ఏమిటి అంటే అసలు గురువుపదేశం పనిచేస్తుందా లేదా అని ప్రశ్న. అది నేరుగా అడిగితే బాగుండదు కదా, గురువు గారిని కూర్చోబెట్టి ఏమంటే మీరు చెప్పే మాటలు పనిచేస్తాయా లేదా అని అడిగితే బాగుంటుందా? బాగుండదు. అందుకనే అట్లా అడగకుండా ఆవిడ చెప్తేనే అర్థం కాలేదంటే ఇక సామాన్యులు చెప్తే సామాన్యులకి ఏం అర్థమవుతుంది అని అడిగాడు శ్రీరాముడు. అడిగితే అప్పుడు దానికి ఒక బ్రహ్మాండమైన సమాధానం చెప్పారు వశిష్ఠుల వారు. అయినా దీనికి ఒక చిన్న ఉదాహరణ, చిన్న కథ చెప్తాను విను. దాన్నే కిరాటోపాఖ్యానం అని పిలుస్తారు. కిరాటుడు అంటే ఒక వ్యాపారవేత్త, పిసినారి వ్యాపారవేత్త. పిసినారి వ్యాపారవేత్త, బాగా డబ్బున్న ధనధాన్యవాన్, బాగా డబ్బున్న వ్యాపారవేత్త, పిసినారి వ్యాపారవేత్త. తాను ఒకసారి వ్యాపారం చేయటం కోసమని వింధ్యారణ్యంలో ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు అక్కడ తన దగ్గర పెట్టుకున్న కపర్దిక అంటే చిల్లిగవ్వ, చిల్లిగవ్వల్లో ఒక చిల్లిగవ్వ కింద పడిపోతుంది. ఎందుకు చిల్లిగవ్వలు పెట్టుకున్నాడు ఆ వ్యాపారవేత్త అంటే పూర్వకాలంలో చిల్లిగవ్వలతో వ్యాపారం చేసేవాళ్ళు. సముద్ర తీరంలో గవ్వలు దొరుకుతాయి, షెల్స్ అంటారు కదా, అవి అక్కడ దొరకవు, సముద్రం లేని చోట దొరకవు. కాబట్టి తీసుకెళ్ళి వాటిని ఇస్తారు, అక్కడ ఇస్తే వ్యాపారం జరుగుతుంది. క్రయ విక్రయాలు పూర్వకాలంలో అట్లాగే జరిగేవి. అందుకని ఆయన ఆ గవ్వల దగ్గర పెట్టుకున్నాడు. అందులో ఒక గవ్వ పడిపోయింది. పడిపోతే ఆ మనిషి ఆ గవ్వ కోసము గంట 2 గంటలు కాదు, వరుసగా 3 రోజులు వెతికాడు. ఎన్ని రోజులు? 3 రోజులు వెతికాడు. డబ్బున్న వ్యాపారవేత్త ఒక చిల్లిగవ్వ కోసం 3 రోజులు వెతికాడు, అవిశ్రాంతంగా వెతికాడు. పార ఇంకా ఏవేవో తెచ్చుకున్నాడు వెతకటానికి కావాల్సినవి, కత్తి అవన్నీ తెచ్చి అక్కడ ఉండే ఆ గడ్డంతా కోశాడు. అక్కడ పడిన చోటే కాదు, మొత్తం ఆ అరణ్యం అంతా వెతికాడు. ఎంత విచిత్రం! అటు ఇటు పోయే వాళ్ళందరూ చూసి నవ్వుతున్నారు. జనహాస సహస్రాణి, వేలాది మంది నవ్వారు. అయినా పట్టించుకోలే, వెతుకుతూనే ఉన్నాడు. నవ్వితే నవ్వుతారు, నాకేమిటి, నా గవ్వ నాకు ముఖ్యం. వెతికాడు 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 3 రోజులు అయిన తర్వాత ఒక చమత్కారం జరిగింది రామ. ఏమిటది అంటే చిల్లిగవ్వ కోసం వెతుకుతున్న మనిషికి చింతామణి దొరికింది అని చెప్పారు. చిల్లిగవ్వ కోసం వెతుకుతూ ఉంటే పడిన చోట మాత్రమే కాకుండా మొత్తం అంతా వెతికాడు. కాబట్టి చిల్లిగవ్వ కోసం వెతికిన పిసినారి వ్యాపారవేత్తకి చింతామణి దొరికింది. అలాగే గురువు దగ్గరికి మనం ఏ కారణంతో వచ్చినా, చిల్లిగవ్వ లాంటి కోరికలతో వచ్చినా గురువు మనకి చింతామణినే ఇస్తారు అని చెప్పారు. అంత అద్భుతమైన మాట. కానీ నువ్వు చిల్లిగవ్వ కోసం వెతకాలి, అది కూడా చేయకపోతే చింతామణి దొరకదు. నువ్వు దేనికైనా వెతుకు, నువ్వు దేనికోసమైనా రా గురువు దగ్గరికి రా. వీళ్ళందరూ కష్టాలు తీరటానికి వచ్చారు, ఏం తప్ప? కష్టాలు తీరాలనుకోకూడదా? ఆ కష్టాలతో అలాగే అనుభవించాలా? లేదే. నాకు వ్యాపారం బాగా జరగాలి, డబ్బులు రావాలి అని కొంతమంది అనుకుంటారు, అనుకోకూడదా? అనుకోవచ్చు, తప్పేముంది. నాకు ఆరోగ్యం బాగుండాలి అనుకోవచ్చు, గురువుని కాకపోతే ఎవరిని అడుగుతాం?
అలా నువ్వు ఏ కోరికతో వచ్చినా కూడా గురువు దగ్గరికి నీకు గురువు చింతామణిని ఇస్తారు. ఇప్పుడు చింతామణి దొరకటంలో ఆ వ్యక్తికి కారణం ఏమిటి అని ఒకసారి ఆలోచన చెయ్యి. ఏమిటి కారణం? చెల్లిగవ్వ కోసం వెతకటం అనే ప్రయత్నమే కారణము. ఆ ప్రయత్న రూపంగా గురువు నీతో ఉండి నిన్ను అనుగ్రహిస్తారు అని. ఎంత మంచి మాట. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. ఆ ప్రయత్నం కావాలి అంత. ఆ ప్రయత్నము మనం ఇళ్లలో ఉంటే చేస్తామో చేయమో, మనతో ఆ ప్రయత్నం చేయించాలి. ఆ ప్రయత్నం చేస్తే గాని దానికి ఫలం రాదు. ఆ ప్రయత్నం చేస్తే గాని ఆ ఫలం ఇచ్చేందుకు లేదు. నియమం అది, ఆయనే రాసిన నియమం. గురువు దత్తాత్రేయ స్వామియే రచన చేసిన నియమం అది. ప్రయత్నం చేయాలి, ఫలాన్ని పొందాలి. నేను ప్రయత్నం చేయకుండా నాకు ఫలం కావాలి, మనం అలా అనుకుంటాం, కోరుకుంటాం. అది మనుష్య సహజ లక్షణం. కానీ సాధన అనేది లేకుండా సిద్ధి రాదు మనకి. ఆ సాధననే మనతో ఇన్ని రోజులు చేయించారు స్వామీజీ వారు.